ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడవు, మహాశక్తి సంపన్నుడవు, ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలు జరిగించి మమ్మల్ని కాపాడే దేవుడవు, మీ యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి తండ్రి మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క ఉన్నతమైన కృపా సహాయము దయచేశారు నాయన. రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచారు, కంటి నిండా నిద్రను దయచేశారు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సూర్యోదయాన్ని మరొకసారి చూడగలిగే భాగ్యము మాకు అనుగ్రహించబడి ఉన్నది అంటే నాయన, అది కేవలం మీ యొక్క కృప మాత్రమే తండ్రి. అయా, మా దగ్గరున్న సంపద, మా దగ్గరున్న బలము, మా దగ్గరున్న అధికారము ఏది కూడా మాకు జీవాన్ని ఇవ్వలేదు నాయన. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, దేవునికి ఏది అసాధ్యము కాదు అని లూకా సువార్త 1:37 ద్వారా లేఖనాల ద్వారా తండ్రి సెలవిచ్చిన విధంగా, అవునయ్యా, మీకు సాధ్యము కానిది ఏది లేదు నాయన, సమస్తము సాధ్యమే ప్రభువా. అయా, ఈ రోజున తండ్రి ఎవరైతే బిడ్డలు మా వలన అవుతుందా, మేము చెయ్యగలమా, మా శరీరము సహకరిస్తుందా, మా జ్ఞానము సరిపోతుందా అని అయా భయపడుతున్నారో, కలవరపడుతున్నారో, అవునయ్యా మీరు తెలియజేస్తున్నారు, మా బలం ఎంతైనా ఉండొచ్చు, మా జ్ఞానం ఎంత తక్కువైనా ఉండొచ్చు, కానీ మీ వలన సమస్తము సాధ్యమే అని గుర్తెరిగి మీరు మాకు తోడయున్నారు, సమస్తాన్ని కూడా సాధ్యపరుస్తారనే విశ్వాసముతో ఈ రోజున ఈ లోకపు యాత్రలు తండ్రి మేము ప్రవేశించడానికి, సాగడానికి మాకు తండ్రి ధైర్యాన్ని దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి ఈ ఉదయకాలాన్నే తండ్రి లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. వారి ఆలోచనలు, వారి హృదయ లోతులు మీకన్నీ కూడా తెలుసు తండ్రి. వాటన్నిటిని తండ్రి మీరే తండ్రి నెరవేర్చమని, మీ చిత్తంలో వాటిని జరిగించమని, వారికి హానికరములైన వాటిని ఈ రోజున వారి నుంచి దూరపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆయన ప్రార్థిస్తున్నాము. పనులన్నిటినీ కూడా దీవించండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, వ్యవసాయపు పనులు, ఏ పనుల్లో అయితే బిడ్డలు ముందుకు సాగుతున్నారో ఆ పనుల్లో దీవెనలను దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా, ఆగిపోకుండా ప్రతి కార్యము ముందుకు సాగే విధంగా ప్రతి బిడ్డకు జ్ఞానము దయచేయండి తండ్రి. నూరంతలుగా ఫలించడానికి కృప దయచేయండి. కావలసిన ప్రతి జ్ఞానము, శక్తిని, బలమును అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా నాయన నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారందరి ఎడల మీ దీవెనలను కుమ్మరించండి. ఆగిపోయిన పనులు ఉన్నాయి, అవి కూడా నాయన ఈరోజు ప్రారంభించబడే సహాయం అనుగ్రహించండి. నాయన ప్రార్థిస్తున్నాము. ప్రయాణాల్లో మీ రక్షణ కోరుతున్నాం తండ్రి. మేము వెళ్తున్న వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి ప్రభువా. మా మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి తండ్రి. అయా, ఎవ్వరికి తండ్రి ఏ హాని జరగకుండా, మార్గంలో ఏ ప్రమాదము వారికి సంభవించకుండా క్షేమంగా మరలా గృహాలకు, గమ్య స్థానాలకు చేర్చబడుటకు కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరి కుటుంబంలో లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. ఆకలి బాధలతో ఎవరు కూడా ఉండకుండా సమృద్ధైన భోజనమును అనుగ్రహించండి. అయా, ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి. ఆత్మీయంగా వారి రోజున తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయండి ప్రభువా. నాయన, వారి మాటలు, వారి నడవడిక, వారి క్రియలు అన్నీ కూడా తండ్రి మీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయము దయచేయండి తండ్రి. ప్రతి అప్పు నుంచి విడిపించి ఆర్థికంగా వారిని స్థిరపరచండి నాయన. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము మీరే ఈ రోజంతను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదే విధంగా నాయన ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే మంచి జ్ఞాపక శక్తి వారికి దయచేయండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి రిపోర్ట్స్లో, వారి డెలివరీస్లో, వారి ఆపరేషన్స్లో మీరు తోడై ఉండమని, అన్నీ కూడా సజావుగా సాగే కృప దయచేయమని, అన్ని రిపోర్ట్స్ కూడా వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎవరు కూడా ఈ లోకమాయలో పడిపోకుండా, ఎవరు కూడా అపవాది చెరల్లో పడిపోకుండా అయా వారికి మంచి జ్ఞానం దయచేయండి. పాము వలె వివేకముతో, పావురం వలె నిష్కపటమైన మనసుతో జీవించే వారిగా
మమ్మల్ని ఈరోజు మార్చండి. ఎటువంటి విభేదాలు, ఎవరితో గొడవలు ఎవరితో లేకుండా సహాయము దయచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సు మాకు అనుగ్రహించండి ప్రభువా. గృహాల్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు అయా ఉన్నారు. వారందరికీ కూడా మీ కాపుదల కంచె ఈరోజు అంతను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున ప్రభువా బర్త్డేలు, యానివర్సరీలు మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని, ఈరోజు కొందరికైనాను మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించగలిగిన కృపను మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.